నమస్తే నా పేరు దానండి వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు ఈ రోజు మన వీడియోలో Samsung Galaxy M32 5G గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి 5G బ్యాండ్స్ సో జనరల్ గా మనకు ఎంత 5G మొబైల్ అయినా సరే మనకు 1 బ్యాండ్ 2 బ్యాండ్ 3 బ్యాండ్స్ అయితే రావడం జరుగుతుంది అక్కడ మనకు 40,000 ప్రైస్ సెగ్మెంట్ అయినా సరే మనకు మాక్సిమం వచ్చేసరికి 3 బ్యాండ్స్ అయితే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఒక మిడ్ రేంజ్ మొబైల్ లో మనకైతే ఇన్సేన్ గా 12 5G బ్యాండ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ డిస్ప్లే సో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ HD+ 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఒక కాస్ట్ కటింగ్ వచ్చేసరికి HD+ అంటే మనకి ఇక్కడ ఫుల్ HD+ అయితే ఇవ్వలేదు అండ్ దాంతో పాటు ఇక్కడ రిఫ్రెష్ వచ్చేసరికి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ అయితే ఉంటుందన్నమాట అండ్ దెన్ మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రాసెసర్ సో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇందులో మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ 720 సో 720 చూసినా మనకు మీడియాటెక్ నుంచి సో మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్లోనే మనకు లోయెస్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి 700 సో ఇది వచ్చేసరికి మనకు ఆ 700 కంటే కొంచెం అహెడ్ లీప్ అనేది చెప్పుకోవచ్చు సో మీడియాటెక్ డైమెన్సిటీ 720 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ 720 తోటి మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ రాబోతుంది సో ఎందుకంటే మనకు ఈ మీడియాటెక్ సిరీస్లో మనకు P వచ్చేసరికి చాలా లీస్ట్ సిరీస్ దెన్ G సో మీరు వినే ఉంటారు G85 అని G90 అని G95 అని సో అది కూడా ఒక గేమింగ్ ప్రాసెసర్ కానీ అంతకు మించి మంచి ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ సిరీస్ సో ఈ 720 ఈ యొక్క మీడియాటెక్ డైమెన్సిటీ 720 కూడా మనకైతే ఒక మంచి గేమింగ్ అవుట్పుట్స్ కానీ లేకపోతే మనకి ఇక్కడ ఏదైనా వీడియో ఎడిటింగ్లో కానీ ఒక మంచి అవుట్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది 48+8+5+2 అండ్ సెల్ఫీ షూట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ సెన్సార్ అండ్ దెన్ మనకి ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో జనరల్గా మనకు సామ్సంగ్లో మిడ్ రేంజ్ మొబైల్స్ వచ్చేసరికి మనకు మినిమంగా అయితే 6000 mAh అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు 5000 mAh అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు ఇక్కడ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 15 వాట్ సో ఇక్కడ మనకు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో 15 వాట్ అనేది కరెక్టే కానీ ఇక్కడ మనకు జనరల్గా సామ్సంగ్ గ్యాలక్సీ M32లో కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ 6000 mAh బ్యాటరీ అయితే ఉండే అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కెమెరాలు కూడా 64 మెగాపిక్సెల్ ఉండే సో మనకు M32కి సక్సెసర్ వచ్చేసరికి మనకు M32 5G సో ఆబ్వియస్గా స్పెసిఫికేషన్ ఇంక్రీజ్ అవ్వాలి సో అన్నిట్లో పెద్దగా ఏం ఇంక్రీజ్ అవ్వలేదు సో జస్ట్ ఒక మనకు ప్రాసెసర్లోనే ఒక మంచిగా ఇంక్రీజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు సామ్సంగ్ గ్యాలక్సీ M32లో వచ్చేసరికి మనకి ఇక్కడ మీడియాటెక్ G80 అయితే ఉండే కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ 720 అవుతుంది సో ప్రాసెసర్ వచ్చేసరికి ఒక మంచి ప్రాసెసర్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆబ్వియస్గా మనకి ఇక్కడ 5G చిప్సెట్ కాబట్టి మనకు మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ ఏదైతే సిరీస్ అయితే ఉంటుందో సో అదే అయితే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఒక మంచి చిప్సెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దెన్ మనకి ఇక్కడ డిస్ప్లే విషయాన్ని కూడా మనకైతే కాంప్రమైజ్ అయితే ఉందన్నమాట సో ఇవి వచ్చేసరికి కాస్ట్ కటింగ్స్ సో డిస్ప్లేలో కానీ ఇక్కడ మనకు బ్యాటరీలో కానీ కెమెరాలో కానీ చాలా మటుకు అయితే కాస్ట్ కటింగ్స్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనకి ఇక్కడ 12 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి అండ్ ప్రైస్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ప్రైస్ వచ్చేసరికి ఇంకా రివీల్ అయితే కాలేదు సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకు 25th ఆగస్ట్కి అయితే రిలీజ్ అవబోతుంది అండ్ 12 noonకి అయితే రిలీజ్ అవబోతుంది అనమాట సో అక్కడ మనకు ప్రైస్ అవన్నీ డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి సో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఎలాంటి లీక్ స్పెసిఫికేషన్ అయితే కాదు సో అఫీషియల్ స్పెసిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు అండ్ దెన్ ఇక్కడ మనకు ప్రైస్ వచ్చేసరికి మనకు ఒక లీక్ ప్రకారం చూసినా సరే గెస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక అరౌండ్ 17,000కి వచ్చినట్లయితే ఒక మంచి మొబైల్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఫీచర్స్ అంత బ్యాడ్ అయితే లేవు సో ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 720 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ మనకి ఇక్కడ 5000 mAh బ్యాటరీ అయితే ఉంది అండ్ దాంతోపాటు డిస్ప్లే కూడా వచ్చేసరికి మనకు HD+ ఉంది కానీ ఇక్కడ మనకు సూపర్ AMOLED ఆబ్వియస్గా అయితే ఉంది సో ఈ యొక్క స్పెసిఫికేషన్ వచ్చేసరికి మీకు డీసెంట్గా అనిపిస్తే మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎప్పుడు కన్సిడర్ చేసుకోవచ్చు మీకు నిజంగా ఒక 4 to 5 years ఒక మొబైల్ని వాడాలి సో 5G వచ్చినాక కూడా నేను ఎలాంటి ప్రాబ్లం కానీ ఇష్యూ కానీ ఫేస్ చేయకుండా 5Gని కూడా నేను ఒక 5G స్పీడ్ వచ్చేసరికి కంప్లీట్గా యూస్ చేయాలి అనుకుంటే మీరు ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు సో ప్రైస్ వచ్చేసరికి 17,000 అరౌండ్ ఉంటే ఈ యొక్క మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు సో ఇంకొక ఆల్టర్నేటివ్ సో ఈ యొక్క మొబైల్ 17,000 కాకుండా అరౌండ్ 21,000 ఉన్నట్లయితే మనం ఇక్కడ రీసెంట్గా రిలీజ్ అయిన మోటరోలా H20 ఫ్యూజన్ అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అక్కడ కూడా మనకైతే 13 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో రీసెంట్గా నేను చూసిన ఒక మిడ్ రేంజ్ మొబైల్ అన్ని బ్యాండ్స్ ఉండడం వచ్చేసరికి మోటరోలా H20 ఫ్యూజన్ సో ఈ మొబైల్ వచ్చేసరికి 17,000 అంటే ఒక మంచి స్టెప్ అయితే తీసుకోవచ్చు అనమాట ఒక మంచి 5G మొబైల్ అయితే కన్సిడర్ చేయవచ్చు అదే మనకి ఇక్కడ 21,000 అయితే మీరు మోటరోలా H20 ఫ్యూజన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అంటే పక్కా అదే కొనాలని కాదు సో మీరు ఆ ఒక ఫీచర్స్ని అయితే మీరు కంపారిజన్ అయితే చేసుకోవచ్చు సో సపరేట్గా నేను మోటరోలా H20 ఫ్యూజన్ అండ్ మోటరోలా H20 మీద సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే తీయడం జరిగింది సో ఆ వీడియో లింక్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీకు అక్కడ నచ్చితే ఆ మొబైల్ని మీరు కన్సిడర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే ఒక కంపారిజన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్ జై హింద్.